ఉత్సవానికి విచ్చేసిన నా హిందూ సోదరులు, మరి ముఖ్యంగా మనకి దిశానిర్దేశం చేసే అంటే GPS కార్లో పోతుంటే చూస్తాం కదా, రూట్లు తెరవకపోతే ఒక లేడీ చెప్తుంది, సద్గురు చెప్పిన మాట ఓ లేడీ చెప్తుంది అనమాట. మనకు తెలియదు ఆమె ఎవరో ఏ నుంచి మాట్లాడుతుందో తెలియదు. గో లెఫ్ట్, టేక్ లెఫ్ట్, గో స్ట్రైట్ అంటే మనం గుడ్డిగా నమ్మి ఆమె చెప్పిన రూట్లలో పోతాం. ఒక్కోసారి ఆ చెరువులకు పోతున్నాయి అండి రూట్లు, వేరే విషయం. మరి అంత నమ్ముతున్నాం. మరి ఆ GPS కంట పవర్ఫుల్ ఈ GPS. అంటే ఈ GPS ఏంది? గురు పొజిషనింగ్ సిస్టమ్, గురువుల పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ గురువుల మాట పవర్ఫుల్. ఈ గురువులు దిశానిర్దేశం చేస్తే మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని తెలియదు కదా, మరి వాళ్ళకు తెలిసిన జ్ఞానము మనకు పంచుతారు కాబట్టి వారు చెప్పిన బాటలో ముఖ్యంగా హిందుత్వం కాపాడుకునే దిశలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 2000 మంది 3000 మంది ఉంటే నేను ఖుషి కానీ ఇవాళ నా ఇల్లు బాగుందా, నా కుటుంబం బాగుందా, నేను ఈ గుడికి పోయినా మొక్కినా వచ్చినా దండం పెట్టినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా హైందత్వం బాగుండాలి, నా గోవు బాగుండాలి అని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలకు వస్తే చాలా సంతోషం అవుతున్నాను. ఎందుకంటే అంటే ఒక రకంగా క్లాస్ వీకే అవకాశం కూడా ఉన్నది. ఇలా ఇక్కడ గుడి కాడ ఉన్నాం, హనుమంతుని దగ్గర ఉన్నాం. నిజం చెప్పాలి, ఇలా వారంకి ఒక్కసారి గుడికి పోయే భక్తులు చేయలేకపోయింది. ఒక్కసారి అబద్ధాలు ఆడొద్దు గుడి దగ్గర. ఆ స్వామి చూడు మంచిగా పని చేసుకున్నాడు, వారంకి ఒకసారి కూడా గుడికి పోతాడు. అంటే ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నాం. మరి ఇవాళ మనము బొట్టు ధరించాల్సిన అవసరం ఉన్నది. రోజు పోతారా అయ్యగారా? సంతోషం. మరి మీరు చెప్పాలి, మీ గుళ్ళో చెప్పాలి వచ్చిన వాళ్ళకి, మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పి. పుష్ప సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు ఫస్ట్ డేనే, అటమైన సినిమాలకు ఉరుకుతారు ఫస్ట్ డేనే. మరి గుడికి ఒక్క వారానికి ఒక్క రోజు పోరా? పోవాల్సిన అవసరం ఉన్నది. బొట్టు ధరించాలి. ఇవాళ మన పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే, మరి మన సనాతన ధర్మాన్ని పాటించాలంటే మరి గుడ్లకు పోవాలి, బొట్టు ధరించాలి. వస్త్రధారణం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో ప్రాపర్ వస్త్రధారణం చేసుకోవాలి. మాలలు వేసుకోండి, అయ్యప్ప మాల వేసుకోండి, భవానీ మాల వేసుకోండి, హనుమాన్ మాల వేసుకోండి. కానీ దండం పెడతారా నాయన యేసు మాల వేసుకోకూడదు. అయితే యేసు మాల హిందుత్వానికి ఎన్ని కుట్రలు. యేసు మాల అని ఒకడు వస్తాడు. ఇవాళ మన గమ్మత్తు తెలంగాణ కరీంనగర్లా యేసు బతుకమ్మనంట. ఈ అమ్మ ఇదేం బతుకమ్మరా నాయన యేసు బతుకమ్మ అంటే హిందుత్వానికి ఎన్ని రకాల శత్రువులు వస్తున్నా చూడండి. ఇవాళ ముఖ్యమైన శత్రువు కన్వర్షన్స్ చేసే నా కొడుకు. ఇవాళ అడ్డగోలు కన్వర్షన్స్. మనం మైనారిటీలు అవుతున్నాము, అడ్డగోలు కన్వర్షన్స్. ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ పోయినా కన్వర్షన్స్. మరి కన్వర్షన్స్ ని ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మన ధర్మ ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇది హిందూ దేశం, హిందూ దేశంగానే ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చి చెప్తాడు, ఓ పాస్టర్ గారు చెప్పాడు నాకు, 2050లో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తారు. అరే భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తా అంటున్నాం. మొన్న నేను గుంతకల్ కదిరి నగరం పోయినా, ఆడ నరసింహస్వామి గుడి ఉన్నది. ఆ నరసింహస్వామి గుడిలో ఒక స్తంభం వయసు 5000 సంవత్సరాల స్తంభం వయసు. మా స్తంభం వయసు మీ మతాన్ని మాకొచ్చి భారతదేశానికి అంట మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తుంది. అంటే రకరకాల కుట్రలు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. మరి ముత్యాలమ్మ గుడిపై దాడి చేస్తే ఎంతమంది ఉన్నారు? చికోటి ప్రవీణ్, VHP శశాన్న ఉండు కాదు, ప్రతి ఒక్కరు. ఒకప్పుడు వీర శివాజీ వచ్చి మనం కాపాడాడు. ఇవాళ ఏ వీర శివాజీ రాడు, కలికాలం ఇది. ఇవాళ మన ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క వీర శివాజీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. ప్రతి ఒక్కరు ఎక్కడైనా గుడిపై కానీ మన దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయము ఇవాళ ఆసన్నమైంది. ఇక కులాల గురించి గమ్మత్తు ఉంటది.
నా కులం నా కులం నా కులం అని కొట్లాడుకుంటారు. అరే మతం ఉంటేనే కులం ఉంటుందిరా నాయనా, మతం లేని కులం ఏ నుంచి ఉంటుందని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. మొన్న పేలగాంలో ఏమైంది? టూరిస్టులపై దాడి చేసిర్రు. ఎవరన్నా అడిగిర్రా మీరు బీసీలా, మీరు రెడ్లా, మీరు పాపనోళ్ళ, మీరు కోమటోళ్ళ అని అడిగిర్రా? వచ్చి అట్లా అడిగి దాడి చేయలే కదా. మీరు హిందువులా కాదని దాడి చేసిర్రు. ఇలా హిందుత్వం కాపాడుకోకపోతే అట్లాంటి దాడులు హైదరాబాద్ లో కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా హైందత్వాన్ని పాటిస్తూ ఐక్యమత్యమే మన బలం. ఇవాళ హనుమంతునికి ఆయన బలము ఎంతుందో ఆయనకు తెలియదు. మరి హిందువుల ఐక్యమత్యంతో ఉంటే ఐక్యమత్య బలము మనకు కూడా తెలియదు. ఇవాళ అమాయకుల లెక్క బతుకుతున్నాం. ఇవాళ ఐక్యమత్యం ఉంటే హనుమంతునికి ఉన్నంత బలము మన హైందత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా గురూజీ శివస్వామిజీ గారు కూడా విపరీతంగా హైందత్వం గురించి కొట్లాడుతున్నాడు, ఒక పరశురాముడు లెక్క. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆదిత్య వరశ్రీ స్వామి వారు, రామానంద ప్రభుజీ, స్వామి దుర్గానంద గారు, మరి అప్పాల ప్రసాద్జీ గారు కూడా హైందత్వం గురించి ఎంతో పోరాటం చేస్తారు. మరి మా సెషన్ ముఖ్యంగా విహెచ్పిలో ఉంటూ మరి హిందువులు బాగుండాలి, హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటది, హిందుత్వం బాగుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావించే శశన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా సోదరుడు ఇలా రవీందర్ గౌడ్, ఆయన కెపాసిటీ నాకు తెలుసు ఫైనాన్షియల్ గా. నాకు లేకున్నా పర్వాలేదన్నా హైందత్వం గురించి ఎంత వరకు వస్తా అని చెప్పి మొత్తం ఖర్చు దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అయినట్టు తెలిసింది కదా. మరి అట్లాంటి అంటే ఇది ఒక సమాజ సేవ, హైందత్వ సేవ. మరి ఆయన ఇంటి గురించి ఏం చేసుకోలేదు ఇప్పటి వరకు నాకు తెలుసు ఆయన. మరి అట్లాంటి వ్యక్తికి ఒక్కసారి గట్టిగా కరతోటంతో మరి అభినందనలు నాకు ఈ అవకాశం ఇచ్చిన